బంజారా జనసంఘ్ సొసైటీ ఆర్గనైజేషన్ మూడే హరి చౌహాన్ నాయక్ వారి బృందం ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే మొట్టమొదటిసారిగా బంజారాల తరపున వెంకటేశ్వర స్వామి యొక్క సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఈ 7వ వార్షికోత్సవ సందర్భంగా డిసెంబర్ 27, 28న తిరుపతి శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీలో శ్రీనివాస ఆడిటోరియంలో సాయంత్రం 6 నుండి 10 గంటల వరకు గిరిజన జాతీయ సాంస్కృతిక కార్యక్రమాలు మరియు శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క పద్య నాటకాలు, భక్తిభావభరితమైన కళలను తెలియజేస్తూ జాతీయ స్థాయి పౌరాణిక, భక్తిభావభరితమైన పౌరాణిక నాటకాలు, సాంప్రదాయ సందేశాత్మక సాంఘిక నాటకాలు, తిరుమల తిరుపతి దేవస్థానం శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క కీర్తనలు, నాటకాలు మరియు అన్నమయ్య కీర్తనలు, తరిగొండ వెంగమాంబ జీవిత చరిత్ర మరియు వెంకటేశ్వర స్వామి, హతిరాం బావాజీ యొక్క పాచికలు, ఉపన్యాసం, భరతనాట్యం, కూచిపూడి, గిరిజన నృత్యం, కొండరెట్ల సంస్కృతి మొదలగు కార్యక్రమాలు ఈ కార్యక్రమం ద్వారా తెలియజేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో తిరుపతి జిల్లా కలెక్టర్ మరియు చిత్తూరు జిల్లా కలెక్టర్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుండి కల్చరల్ మినిస్టర్ మరియు సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్, అలాగే కల్చరల్ కమిషన్ చైర్మన్ తేజస్విని మరియు తిరుపతి ఎమ్మెల్యే ఆర్ఎన్ శ్రీనివాసులు, తిరుమల తిరుపతి దేవస్థాన బోర్డు మెంబర్ భానుప్రకాష్ రెడ్డి, చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని, పీలేరు ఎమ్మెల్యే నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి మరియు కళాకారులు, గిరిజన నాయకులు రాష్ట్ర వ్యాప్తంగా ఈ కార్యక్రమానికి హాజరవుతున్నట్లు పేర్కొన్నారు. శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క పరమ భక్తుడు హతిరాం బావాజీ వారి మధ్య సంబంధం, వారి యొక్క జీవితం, ఉపన్యాసం గురించే ముఖ్య ఉద్దేశం ఈ కార్యక్రమం. మేము బంజారాలం బిడ్డలముగా, హతిరాం బావాజీ యొక్క వారసులముగా చాలా సంతోషకరమైన విషయం. వారి వంశస్థులు అయినటువంటి మేము గొప్ప విషయం ఇది. ఈ కార్యక్రమానికి శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క నాటకాలు, సంకీర్తనలు, అన్నమయ్య కీర్తనలు, తరిగొండ వెంగమాంబ యొక్క జీవిత చరిత్ర, ఇలాంటి కార్యక్రమాలన్నీ తిరుపతి మహానగరంలో శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీలో శ్రీనివాస ఆడిటోరియంలో ఈ నెల 27, 28వ తారీఖున ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఈ కార్యక్రమాన్ని రాష్ట్రం నలుమూలల నుంచి కళాకారులు, విద్యార్థులు, గిరిజన నాయకులు, పెద్దవాళ్ళు, ఎమ్మెల్యే, ఎంపీలు, మినిస్టర్లు అందరూ ఈ కార్యక్రమానికి హాజరవుతున్నారు. ఇది రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి జాతీయ సాంస్కృతిక కార్యక్రమాల ప్రోగ్రాంని పెట్టాము. ఈ కార్యక్రమంలో ముఖ్య ఉద్దేశం పౌరాణిక నాటకాలు, అంతరించిపోతున్నటువంటి కళలను, కళాకారులను ఉత్తేజపరిచి ఈ కళలను తెలియజేయడం కొరకు విద్యార్థులకి, పెద్దవాళ్ళకి ఈ కళలను తెలియజేయాలి, మరొక జనరేషన్కి మర్చిపోకుండా ఉండడానికి కోసమే ఈ కార్యక్రమం తెలియజేయడం. రాను రాను కళలు మర్చిపోతున్నారు, సంస్కృతి సాంప్రదాయాలు మర్చిపోతున్నారు. అందుకోసమే మా బంజారాల తరపున బంజారా జనసంఘ్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టాము. ఈ కార్యక్రమము తిరుపతి మహానగరంలో 2 రోజుల కార్యక్రమం పెట్టాము. పెద్దవాళ్ళు అందరూ వచ్చి ఆశీర్వదిస్తున్నారు. అలాగే ఈ కార్యక్రమంలో ప్రాచీన నాగరికతం, ప్రాచీన నాటకాలు అవి తెలియపరచాలనేసి విద్యార్థులకు ముఖ్యంగా నెక్స్ట్ వచ్చే జనరేషన్లో వాళ్ళ యొక్క కళలు, ప్రాచీన కాలంలో జరిగినటువంటి కళలు, కళాకారులు, ఉపన్యాసాలు, వాటి యొక్క జీవిత చరిత్రలో తెలియజేస్తే వారి యొక్క గొప్ప విషయాలు తెలుస్తాయనేసి ఈ కార్యక్రమం ద్వారా బంజారా ఆర్గనైజేషన్ ద్వారా తెలియజేస్తున్నాను. ఈ కార్యక్రమంలో దాదాపుగా 108 మంది కళాకారులు వస్తున్నారు, 4 మంత్రివర్యులు వస్తున్నారు, 10 మంది ఎమ్మెల్యేలు వస్తున్నారు, గిరిజన నాయకులు రాష్ట్ర వ్యాప్తంగా వస్తున్నారు. ఇది చరిత్రలోనే బంజారాల తరపున పెద్ద ఘట్టంగా నేను తెలియజేస్తున్నాను ఈ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా. ఎందుకంటే బంజారా సంఘాలు ఎన్నో ఉన్నాయి, కానీ అంతరించిపోతున్న కళల గురించి, సంస్కృతి సంప్రదాయాల గురించి ఎక్కడ కూడా దీని గురించి మాట్లాడలేదు, దీని గురించి ఎక్కడ కూడా తెలియజేయలేదు. అందుకోసమే తిరుపతి మహానగరంలో శ్రీ వెంకటేశ్వర స్వామి, కలియుగ శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క వారి యొక్క పాదాల చెంత మేము ఉన్నటువంటి దగ్గరలోనే ఈ కార్యక్రమాన్ని మొదలు పెట్టాలనేసి ఇక్కడి నుంచే తిరుపతి మహానగరం నుంచే శ్రీకారం చుడుతున్నాము.